విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి ఇండస్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడైతే అగ్ని ప్రమాదం సంభవించింది. మీరు చూసినట్లయితే ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించి లోపల ఉన్నటువంటి స్టాఫ్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వైద్యం తీసుకుంటున్నటువంటి రోగులు కానీ వారందరినీ కూడా బయటికి తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా హాస్పిటల్ నిండా కూడా పొగలు చుట్టుకున్నాయి. ఊపిరి కూడా ఆడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే లోపల ఉన్నటువంటి వైద్య సిబ్బంది వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్లాసులు అవి పగలగొట్టి ఆ పొగ బయటికి వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతూ కూడా పేషెంట్లందరూ ఎవరైతే సత్వరం ఇక్కడ ఖచ్చితంగా హాస్పిటల్లోని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది అలాగే వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కలిసి మరి స్టాఫ్ని కానీ రోగుల్ని కానీ వెంటనే బయటికి తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా హాస్పిటల్ మొత్తం చుట్టుపక్కల అన్ని కూడా అన్ని వైపులు ఉన్నటువంటి గ్లాసులన్నీ కూడా పగలగొట్టి పేషెంట్లని అలాగే వైద్య సిబ్బందిని ఒక్కొక్కరుగా బయటికి పంపిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ఈ చుట్టూ ఉన్న హాస్పిటల్స్ మొత్తం సరౌండింగ్స్లో అంతా కూడా పేషెంట్స్ ఉంటారు. మరి ఎందుకైతే ఈ విధంగా అగ్ని ప్రమాదం జరిగిందో ఎప్పటికీ ఇంకా బయటికి తెలియలేదు. కానీ మొత్తం హాస్పిటల్ అంతా కూడా పొగ కమ్మేసింది. లోపల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా బ్రీతింగ్ కూడా ఆడడం లేదు. ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరి బయటికి తరలించడం జరుగుతుంది. మరి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీసు శాఖ కానీ మీడియా వారు కానీ లేదా వైద్య సిబ్బంది కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ ఒక్కొక్కరుగా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రయత్నం ఒకటే ఇక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా బయటికి తరలిస్తున్నారు. స్టాఫ్ని బయటికి తరలిస్తున్నారు. చాలా భారీ ఎత్తున దగ్గర 8 నుంచి 10 అగ్నిమాపక వాహనాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరుగా నీళ్ళు లోపలికి కొడుతున్నారు.